In today's class, we are starting a new series on phrasal verbs. ఈ రోజు క్లాస్ నుండి మనము phrasal verb సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఎవ్రీ డే 2 phrasal verbsని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి సెంటెన్సెస్లో యూజ్ చేయాలి అని చెప్పి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. phrasal verb అంటే కాంబినేషన్ ఆఫ్ వర్బ్ అండ్ అడ్వర్బ్ లేదా కాంబినేషన్ ఆఫ్ వర్బ్ అండ్ ప్రపోజిషన్. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ పుట్. పుట్ అనే వర్డ్ తోటి ఫ్రేజల్ వర్బ్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ ఈస్ పుట్ అవుట్. పుట్ అవుట్ అంటే నిప్పు లేదా లైట్ని ఆర్పడం. టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్, లైట్ ఎక్సెట్రా. ప్లీజ్ పుట్ అవుట్ ద క్యాండిల్ బిఫోర్ యూ స్లీప్. నువ్వు పడుకునే ముందు క్యాండిల్ని ఆర్పేసేయి. ఇట్ టుక్ 2 hours టు పుట్ అవుట్ ద ఫైర్. నిప్పుని ఆర్పడానికి 2 గంటలు పట్టింది. ప్లీజ్ డోంట్ పుట్ అవుట్ ద ఫ్యాన్. దయచేసి ఫ్యాన్ని బంద్ చేయొద్దు. ఇక్కడ పుట్ అవుట్ బదులు స్విచ్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని కూడా యూజ్ చేయొచ్చు. సెకండ్ ఫ్రేజల్ వర్బ్ ఈస్ పుట్ ఆఫ్. OFF. పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్ చేయడము లేదా డిలే చేయడము. హీ పుట్ ఆఫ్ ద మీటింగ్ అంటిల్ టుమారో. అతను మీటింగ్ రేపటికి పోస్ట్పోన్ చేశాడు. పుట్ ఆఫ్ బదులు పోస్ట్పోన్ అనే వర్డ్ని కూడా యూజ్ చేస్తూ మనం మాట్లాడచ్చు. మై మేనేజర్ పుట్ ఆఫ్ ద మీటింగ్ టు 21st January. మా మేనేజర్ 21st Januaryకి మీటింగ్ పోస్ట్పోన్ చేశారు. షీ హ్యాడ్ టు పుట్ ఆఫ్ ద డెంటిస్ట్ అపాయింట్మెంట్ బికాస్ షీ వాస్ ఇల్. ఆమె డెంటిస్ట్ అపాయింట్మెంట్ పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆమెకి ఒంట్లో బాగాలేదు. నౌ ఇట్స్ యువర్ టర్న్. పుట్ ఆఫ్, పుట్ అవుట్ ఈ 2 ఫ్రేజల్ వర్బ్స్ని యూజ్ చేస్తూ మీ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. Thanks for watching.